జగిత్యాల మామిడి మార్కెట్లో కామన్ ఆక్షన్ పాయింట్ను ఏర్పాటు చేయాలని మంగళవారం రాత్రి మామిడి వ్యాపారులు ధర్నా నిర్వహించారు. ధర్నాతో జాతీయ రహదారిపై గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు కొందరు వ్యాపారులకు వత్తాసు పలుకుతూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీజన్ ప్రారంభమైన కామన్ ఆక్షన్ పాయింట్ ఏర్పాటు చేయకపోవడంతో కొందరు వ్యాపారులు మాత్రమే వచ్చి నచ్చినట్లు వేలం పాడుకుంటూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో ఆందోళనకు దిగినట్లు రైతులు చెప్పారు. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని పోలీసుల హామీతో రైతులు ఆందోళన ముగించారు. మొత్తం జామ్ చేస్తున్నారు. మన అక్కడ వెనుక బండ్లు వస్తలేదు. మొత్తం రైతులు వచ్చి మొత్తం దుకాణకులు వచ్చి ప్రెసిడెంట్ గారు వచ్చి చెప్తున్నారు, సార్ మరి ఏం చేద్దాం ఒక్కడు పిచ్చిలు ఎత్తుంది అందరికి. సార్ రావాలి, సార్ వారి సెక్రటరీ రావాలి, ఫోన్ చెప్తే కూడా హైదరాబాద్ సీఎం ఉంటాడు. దాదాపు నెల నుంచి మనం అందరు మార్కెట్ వాళ్ళు చెప్తున్నాం, మార్కెట్ ఆఫీస్లో చెప్తున్నాం, మనకి యాక్షన్ పాయింట్ కావాలి, అందరం యాక్షన్ పాయింట్ చేస్తాం, మనకి గేట్ పాస్ కావాలి, ఎవరిది బండి వాళ్ళకి వస్తుందని చెప్తున్నాం. కానీ జగిత్యాల 8 నంబర్ 9 నంబర్ ఇద్దరే యాక్షన్ చేస్తున్నారు. దాదాపు ఇక్కడ 100 బండ్లు మొత్తం ఆగిపోతున్నది. మొత్తం రోడ్డు మొత్తం జామ్ అయిపోతున్నది. వెనక వాళ్ళకి బండ్లు వస్తలేదు. ఒక్కొక్క గంట 2 గంటల దాకా వెయిట్ చేస్తే కూడా బండ్లు వస్తలేదు. లేబర్ అక్కడ చూస్తున్నారు, దుకాణ పనులు చూస్తున్నారు. 10 సార్లు డిఎంఓకి చెప్పినాం, 10 సార్లు మార్కెట్ కమిటీ సెక్రటరీకి చెప్పినాం, బాబు ఇది తప్పు, ఎందుకంటే దాదాపు 50 మంది 60 మంది దాకా ఉన్నాం, అందరికీ కావాలి, అందరికీ టోకెన్ ఇవ్వాలి, అందరికీ యాక్షన్ పాయింట్ కావాలి అని చెప్పినాం. వింటలేడు. వాళ్ళు లంచాలు తిని మొత్తం అక్కడ ఇద్దరికే ఛాన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఇద్దరే చేస్తున్నారు అక్కడ యాక్షన్ చేసి రైతులందరికీ.